అమరావతి రాజధాని, రైతుల సంక్షేమం, గ్రామీణ తాగునీటి సరఫరా, భారీ పారిశ్రామిక పెట్టుబడులే లక్ష్యంగా మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పర్యాటక రంగ అభివృద్ధి, ఉన్నత విద్యార్థులకు ఉచిత కోచింగ్, శాంతి భద్రతల పరిరక్షణ కోసం ప్రత్యేక కోర్టుల ఏర్పాటుకు ఆమోదముద్ర వేశారు. గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి ఎద్దడి నివారణకు 9,355 కోట్లకు పైగా నిధులు వెచ్చించేందుకు మంత్రులు అంగీకారం తెలిపారు. మరో 2,943 తాగునీటి పథకాలను 1,800 కోట్లతో చేపట్టే చర్యలను ఆమోదించారు. మంత్రివర్గ నిర్ణయాలపై ఈటీవీ గ్రౌండ్ రిపోర్ట్. పవన్ ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో దాదాపు 4 గంటల పాటు మంత్రివర్గ సమావేశం జరిగింది. ఇందులో ప్రధానంగా ఎజెండా అంశాలు 30కి పైగా ఉన్నప్పటికీ కూడా నాన్ ఎజెండా అంశాల మీద కీలక చర్చ జరిగింది. ఇక ఎజెండా అంశాలకు వస్తే ఈసారి ప్రధానంగా తాగునీటి సమస్యల పరిష్కారానికి పెద్దపీట వేస్తూ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అలాగే పెట్టుబడుల ప్రోత్సాహక మండలి, అలాగే సిఆర్డీ అథారిటీ, ఈ 2 సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలకు కూడా మంత్రివర్గంలో కీలకంగా ఆమోదం తెలిపారు. ఇందులో ప్రధానంగా సిఆర్డీ అథారిటీలో తీసుకున్న నిర్ణయాలు కనుక పరిశీలిస్తే ఏదైతే రెండో దశ భూ సమీకరణ, రాజధాని అమరావతి పరిధిలో 2వ దశ భూ సమీకరణకు వెళ్తుందో ప్రభుత్వం 7 గ్రామాల పరిధిలో రైతులకు దాదాపు ₹1,50,000 వరకు కూడా ఈ రుణమాఫీ అమలు చేయాలని చెప్పి ప్రతిపాదనకు ఆమోదం తెలిపారు. దీని ద్వారా రైతులు జూన్ 2026 జూన్ నుంచి ముందు వరకు తీసుకున్న రుణాలన్నీ కూడా మాఫీ చేయనున్నారు. అలాగే భూ సమీకరణకు సంబంధించి ఇప్పటికీ కూడా మొదటి దశ అలాగే 2వ దశలో భూ సమీకరణకు సంబంధించి ఇంకా ఇచ్చే రైతులు, ఇవ్వబోయే రైతులు, ఇచ్చిన వారు వీరిక్కడ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాళ్ళక్కడ ఏదైతే ప్రస్తుతం ఇతర రైతులకైతే ఇస్తున్నారో పెంచి, ఏదైతే మెట్ట రైతులకు ₹40,000 అలాగే జరీబ్ రైతులకు ₹60,000 మేర ఇస్తున్నారు గ్రాంట్ అనేది, అదేవిధంగా ఇకపై ఇచ్చేవారు ఇక్కడ ఇవ్వాలని చెప్పి నిర్ణయించారు. అలాగే ఈ వార్షిక మొత్తాన్ని కూడా ఏటా ₹3,000, ₹5,000 చొప్పున కూడా పెంచాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకున్నారు. అలాగే రాజధాని అమరావతి నిర్మాణానికి సంబంధించి ప్రధానంగా పలు సంస్థలకు, అటు ఈషా ఫౌండేషన్ కానీ లేకపోతే కొన్ని స్వచ్ఛంద సంస్థలుగా పనిచేస్తున్నాయో వాటికి సంబంధించి భూ కేటాయింపులకు కూడా ప్రధానంగా కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. వాటికి సంబంధించి ఆయా సంస్థల ఏర్పాటుతో పాటు పార్కుల నిర్వహణకు సంబంధించి కూడా ఈ భూ కేటాయింపులకు సంబంధించి కూడా నిర్ణయం తీసుకున్నారు. అలాగే వివిధ సంస్థలకు సంబంధించి ఇతరత్ర భూ కేటాయింపులకు సంబంధించి కూడా మంత్రివర్గంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దీంతో పాటుగా పెట్టుబడుల ప్రోత్సాహక మండలికి సంబంధించిన నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వాటికి కొన్ని ప్రోత్సాహకాలు ఇస్తాయి. ఎందుకంటే రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తేనే తద్వారా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్న అంచనాతో వాటికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున ప్రోత్సాహకాలు కల్పిస్తూ కూడా మంత్రివర్గంలో నిర్ణయం తీసుకున్నారు. అయితే ఇక్కడ ప్రధానంగా చూస్తే కనుక నాన్ ఎజెండా అంశాలకు సంబంధించి కీలక చర్చ అనేది జరిగింది. ఏదైతే రాష్ట్రంలో ఈ ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఒకటి ఏర్పాటు చేయాలని, ఏదైతే సామాజిక మాధ్యమాల్లో వ్యక్తిత్వ హననకు పాల్పడుతున్నారో వాటిని నియంత్రించేది ఎట్టి పరిస్థితుల్లో నియంత్రించాలని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు తేల్చి చెప్పారు. దీనికి అనుగుణంగా ఒక ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని చెప్పి కూడా స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఇందుకు అనుగుణంగా అవసరమైతే అటు న్యాయశాఖ, ఇటు హోంశాఖ 2 కూడా సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లాలని చెప్పి కూడా స్పష్టం చేశారు. అదనపు సిబ్బందిని కూడా నియమించుకుని ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సోషల్ మీడియాలో వ్యక్తిత్వ హననానికి కానీ లేకపోతే ప్రభుత్వ వ్యతిరేక వాస్తవాలను వక్రీకరించి ఏదైతే అవాస్తవాలు ప్రచారం చేస్తారో వాళ్ళ పేర కఠిన చర్యలు ఉండేలాగా మాత్రం ఈ టాస్క్ ఫోర్స్ పనిచేయాలని చెప్పి దిశానిర్దేశం చేశారు. దీనికి సంబంధించి అటు డీజీపీ, ఇతర పోలీసు ఉన్నతాధికారులు కూడా సుదీర్ఘంగా ఈ సోషల్ మీడియాలో ఎలాంటి పెడుతున్నారు పోస్టులు, ప్రభుత్వాన్ని తప్పుదావ పట్టించే విధంగా కానీ లేకపోతే వాస్తవాలు వక్రీకరించి అవాస్తవాలను ఏ విధంగా స్ప్రెడ్ చేస్తున్నారు అనే దాని మీద ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చారు. దీని మీద ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఏదైతే రాజకీయ స్వలాభం కోసం అటు బ్లేడ్ బ్యాచ్ని అలాగే గంజాయి బ్యాచ్ని కూడా అడ్డం పెట్టుకుని కొంతమంది ఈ విధమైన కుట్రలకు పాల్పడుతున్నారని చెప్పి సీఎం స్పష్టం చేశారు. అలాంటి వారిని ఖచ్చితంగా నియంత్రించాల్సిన అవసరం ఉందని కూడా తేల్చి చెప్పారు. అటు మంత్రులు కూడా ఈ విషయంలో జోక్యం చేసుకుని ఎట్టి పరిస్థితుల్లోనూ దీన్ని తీవ్రంగా పరిగణిస్తున్న అంశంగా అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఇదే సమయంలో ఇవాళ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రివర్గ సమావేశానికి రానప్పటికీ కూడా ఆయన చెప్పిన మాటలను నాదర్ మనోహర్ కేబినెట్ సమావేశంలో కూడా ప్రస్తావించారు. ఏదైతే హోంశాఖ అలాగే ఈ న్యాయశాఖ 2 కూడా సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉందా అన్నది పవన్ కళ్యాణ్ అభిమతంగా ఈ నాదర్ మనోహర్ కూడా కేబినెట్ సమావేశంలో ప్రస్తావించారు. ఈ సోషల్ మీడియాకు సంబంధించిన నియంత్రణ అలాగే వీటికి సంబంధించిన అంశాల మీద దాదాపు 2 గంటల పాటు వరకు కూడా సుదీర్ఘ చర్చ జరిగినట్లుగా తెలుస్తుంది. ఇక విద్యాశాఖకు సంబంధించి ఏదైతే సంక్షేమ హాస్టళ్లను ఉన్నత విద్యా కేంద్రాలుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో
ఎలాంటి ఆలోచనలు చేయొచ్చు అన్న దాని మీద కూడా ముఖ్యమంత్రి కొన్ని అభిప్రాయాలు పంచుకున్నారు. ఏదైతే గురుకులాలను ఇక అన్ని పాఠశాలల్లో ఇక గురుకులాల స్థాయిలో సంక్షేమ హాస్టల్ అన్నింటినీ ఇక్కడ అభివృద్ధి చేయాలనే అభిప్రాయానికి వచ్చారు. వారికి ఉచిత ఐఐటి అలాగే నీట్ ఇలా వీటిల్లో ఉన్నత చదువులకు అనుగుణంగా కూడా ఉచిత శిక్షణ ఇచ్చేలాగా వీటిని తీర్చిదిద్దాలని చెప్పి స్పష్టం చేశారు. ఇందుకు అనుగుణంగా అటు విద్యాశాఖ అలాగే ఇటు సోషల్ మీడియా నియంత్రణ ఈ రెండింటికి సంబంధించి కూడా సుదీర్ఘ చర్చ అనేది మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగింది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ బి నాగరాజ్తో విఎస్ఎన్ కృష్ణ, ఈటీవీ న్యూస్, స్టూడియో.